హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ వారు అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ చూసినట్టయితే 28 జూన్కి రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ అప్ సర్టెన్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ పారామెడికల్ పోస్ట్ టెంపరరీ ఫర్ ఏ year period of 1 year or till the actual need ceases on contract basis under NHM for COVID-19 under the control of the DM and HO Hyderabad. Details are as follows. అంటే ఈ COVID-19 ఉన్నందుకు ఒక 1 year పీరియడ్ కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. లేదు అని అంటే ఇంకా ఎక్కువ కేసులు తగ్గకపోవడం కానీ ఇంకా వాళ్ళకి అవసరం అనిపిస్తే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఈ కరోనా వచ్చిన కష్టకాలంలో చాలామంది జాబులు ఇబ్బందులు పడ్డాయి. సో అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పోస్టులు ఎపిడమాలజిస్ట్ ఉన్నాయి 4 పోస్టులు, మెడికల్ ఆఫీసరు 69, స్టాఫ్ నర్స్ 88, ల్యాబ్ టెక్నీషియన్ 59, ఫార్మసిస్ట్ 5, ఎంపీహెచ్ఏ ANMs 284 ఉన్నాయి. ఇక్కడ ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ నెసెసరీ స్కాన్ డాక్యుమెంట్స్ త్రూ ద ఫాలోయింగ్ ఆన్లైన్ పోర్టల్ అడ్రసెస్ ఫ్రమ్ 28 జూన్. లాస్ట్ డేట్ 2 జూలై బిఫోర్ 5 PM. ఇక్కడ వెబ్ పోర్టల్ ఇచ్చాడు. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. as soon as possible చేయండి. అయితే జూలై 2 వరకే మాత్రమే ఆప్షన్ ఉంది. అంటే ఒక 5 రోజులు 28, 29, 30, 1, 2 5 రోజుల టైం మాత్రమే ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఎపిడమాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ శాంక్షన్డ్ అండర్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ద కాంట్రాక్ట్ ఈజ్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year టిల్ ద యాక్చువల్ నీడ్ సీజెస్. అంటే 1 year కోసం ఇది 18 to 34 years ఉండాలి. జిఓ MS 190 ప్రకారం దీన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి SC ST BC ఉంటే 5 years ఎగ్జామ్షన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఇన్ అడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. డిసేబుల్డ్ పర్సన్ అయితే 10 years. ఇక్కడ చూడండి, MBBS డిగ్రీ ఎపిడమాలజిస్ట్కి క్వాలిఫికేషను 1 lakh శాలరీ ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెడికల్ ఆఫీసర్ అయితే MBBS కౌన్సిల్ రిజిస్ట్రేషను 40,000 శాలరీ. ANM అయితే ఇక్కడ చూడండి 18 months MPHW ట్రైనింగ్ సర్టిఫికేటు రికగ్నైజ్డ్ బై APTS నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్, లేదంటే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ MPHW. మిగతా వాటికి చూసుకోవచ్చు మీరు. స్టాఫ్ నర్స్ అయితే JNMR BSc నర్సింగ్ 21,000 శాలరీ ANMకి, స్టాఫ్ నర్స్కి 23,000. ఫార్మసిస్ట్ అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ 21,000 శాలరీ ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ అయితే DMLT ఆర్ BSc ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ 17,000 శాలరీ ఉంది. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 59 పోస్టులు ఉన్నాయి. అంటే ఇది చాలా గొప్ప అవకాశంగా భావించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంటు వచ్చేసి ఇది రిక్రూట్మెంట్ షెల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఫర్ ద డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. వీరు ఉంటారు. అయితే టోటల్ మార్క్స్ వచ్చేసి 100 ఉన్నాయి. ఇది 90 marks అలాటెడ్ బేసింగ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ 10 marks విల్ బి అవార్డెడ్ ఫర్ ద ఏజ్. సో ఇక్కడ క్రైటీరియా అనేది చూసుకోవచ్చు. 100 marksలో 90 మార్కులు దేనికి అబ్టైన్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ 10 marks ఏజ్కి ఉంటుంది. సెలక్షన్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ with above criteria and displayed on website for transparency and also for calling objections. Selection list will be prepared from the finalized merit list. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషను. సో నేను ఈ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించండి. Thank you for watching.